బెల్ ఉండి మన హీరోతో ఈ మేజ్ గేట్ కి అతనే ఓనర్ డీమన్ కమాండర్ హెరియాన్ అని మన హీరోతో బెల్ చెప్తాడన్నమాట. అప్పుడు మన హీరో వచ్చేసి అదే నా గేట్ కీపర్ అని బెల్ అడిగితే బెల్ ఉండి నువ్వు చెప్పింది తప్పేం కాదు అదే గేట్ కీపర్ అంటాడన్నమాట మన హీరోతో. అప్పుడు మన హీరో వచ్చేసి తన మనసులో అనుకుంటాడు, అంటే నేను ఈ గేట్ కి ఆ రాక్షసుని ఫైట్ చేయడానికి వచ్చాను, నేను అసలు ఆ గేట్ కీపర్ తో ఫైట్ చేసి నేను గెలిచగలనా అని మన హీరో అన్నమాట తన మనసులో. తర్వాత మనకు పైన చూపిస్తారన్నమాట. అప్పుడు మనకు సూ చూపిస్తారు. సూ ముందర ఆ గేట్ కీపర్ ఉంటది. ఆ గేట్ కీపర్ చూసి మన సూ వచ్చేసి నవ్వుతుంటది అన్నమాట. ఆ గేట్ కీపర్ వెనకాల చేసి ఏదో గేట్ లో ఓపెన్ అవుతుంది అన్నమాట. అప్పుడు దాన్ని చూసిన మన హీరో వచ్చేసి ఏంటి గేటా అసలు ఎలా అసలు అలా మన హీరో అంటుంటే పక్కన బెల్ వచ్చేసి నువ్వు ఇక్కడికి రా, నువ్వు అలా చూస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అని బెల్ వచ్చేసి మన హీరోతో చెప్తే మన హీరో బెల్ దగ్గరికి వస్తాడన్నమాట. బెల్ ఉండి నా వెనకలనే ఉండడన్నమాట. బెల్ వచ్చేసి మన హీరో సరే అని చెప్పి బెల్ వెనకలనే వెళ్తాడన్నమాట మన హీరో. తర్వాత బెల్ వచ్చేసి తన చేతి నుంచి కొంచెం డ్రాప్ కింద వేస్తాడన్నమాట బ్లడ్ వచ్చేసి. అలా వేయగానే వాళ్ళ చుట్టూ ఒక బ్యారియర్ లెక్క వస్తుందన్నమాట. దాన్ని చూసి మన హీరో వచ్చేసి ఏంటి బ్యారియరా అంటాడన్నమాట మన హీరో.